ఇది బియ్యపిండి పకోడీ అండి. అయితే 3 కప్పుల బియ్యపిండికి ఒక 3 ఆనియన్స్ పడతాయి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు అనమాట. ఉప్పు, జీలకర్ర అర చెంచా పడతాయండి. అయితే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు, ఒక అర చెంచా కారము. అయితే బియ్యపిండిని చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా నేనైతే ఆర్గానిక్ తీసుకున్నానండి. అంటే ఆర్గానిక్ అంటే దాంట్లో సాఫ్ట్‌గా వస్తుందనే నేను తీసుకున్నాను. మీరు దగ్గరుండి పట్టించుకున్న బియ్యపిండి అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బియ్యపిండి కనుక మనకి క్వాలిటీ సరిగ్గా లేకపోతే రెసిపీ అస్సలు బాగా రాదండి. క్రిస్పీగా రాదు, టేస్టీగా కూడా రాదు, నూనె గుంజేస్తుంది. అందుకని ఫస్ట్ పిండి నాణ్యతగా ఉందో చెక్ చేసుకోవాలండి ఈ రెసిపీకి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా సిజర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మధ్యలో తీసేయరనమాట. కరివేపాకు కూడా అలాగే సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ చాలా కొంచెం అండి, కొంచెం జల్లుతూ, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయలో కొంత మాయిస్ట్ కంటెంట్ ఉంటుంది కదా. ఎక్కువ నీళ్లు కనుక జల్లితే పిండి పలచబడిపోతుంది, నూనె ఎక్కువగా గుంజేస్తుంది. దీంట్లో ఏ సోడా వేయమండి, క్రిస్పీగా వస్తాయి ఇవి. అయితే దీంట్లో కొంచెం నీళ్లు జల్లుతూ పిండి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే కుక్ చేయాలండి. ఈ లోపల మూకుడు పెట్టి, లోతైన మూకుడైతే నూనె తక్కువ నూనెలోనే ఎక్కువగా మనకు అవుతాయి అన్నమాట. అయితే ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది పిండి. సో మీడియం టెంపరేచర్లో అయితేనే ఇవి బాగా కుక్ అవుతాయి. సో ఖచ్చితంగా మీడియం టెంపరేచర్లో వేపుకోవాలి. మీకు ఆనియన్ ఎక్కువగా కావాలంటే ఆనియన్ ఎక్కువగా వేసుకొని పిండి తక్కువ చేసుకోవచ్చు. 5 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. లేదు ఆనియన్ తక్కువగా ఉండి పిండి ఎక్కువగా కావాలంటే మీరు చాయిస్ ఇట్లా అనమాట. 3 ఆనియన్స్ సరిపోతాయి 2 కప్పులకి. ఒక్కొక్కసారి ఆనియన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక కప్పు బియ్యం పిండికి 4-5 ఉల్లిపాయలు వేసుకుంటే కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇదొక ఆనియన్ పకోడీ, ప్యూర్ ఆనియన్ బియ్యం పిండి పకోడీ అనమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయి. అయితే ఇక్కడ ఎక్కడ కూడా నేను మైదా కానీ శనగపిండి కానీ దీంట్లో ఇడ్లీ సోడా కానీ వేయలేదండి. వెరీ టేస్టీ రెసిపీ, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తర్వాత యూట్యూబ్లో వీడియోస్ మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. ఆవకాయ పప్పు నెయ్యి నా కుకింగ్ ఛానల్ అనమాట. దాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఐడియా ఉంటే. ఇన్స్టాగ్రామ్ కూడా ఆవకాయ పప్పు నెయ్యి పేరు మీదే ఉందండి, అది కూడా మీరు ఫాలో